హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన 779 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. అడ్డంలోని మొదటి ప్రశ్న, దొంగ జపానికి మరో పేరు కొంగ జపం. కొంగ జపం. రెండు నిలువు, కాల పరిమితి, గడువు. ఒకటి నిలువు, గురజాడ రచన, భట్టియం తప్పదు, కొండు భట్టియం. కొండు భట్టియం. కొండు భట్టియం అని. 8 అడ్డము, డు అంటే డు, ముమ్మాటికి అంతే. అంటే అన్ని లెటర్స్ డు వస్తాయి. 3 సార్లు డు 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 అని వస్తుంది. 3 నిలువు, మందమతి, జడత్వం గలవాడు, జడుడు. జడుడు. 10 అడ్డము, ఆడెనమ్మ శివుడు, పాడెనమ్మ భవుడు, భవుడు అని. 4 అడ్డము, రివాజు. రివాజు అంటే ఇక్కడ ఆనవాయితీ అని. ఆనవాయితీ. 4 నిలువు, ఇవన్నీ అవే. ఇవన్నీ అవే అంటే ఆధారాలు అని. ఇక్కడ ఇచ్చిన క్లూస్ అన్నీ ఆధారాలు కదా. ఆధారాలు. ఇవన్నీ అవే అంటే ఆధారాలు అని. 5 నిలువు, మొగ్గ, కా భాషలో కనకన కనిపిస్తుంది. మొగ్గ కా భాషలో కనకన కనిపిస్తుంది అంటే నన అని. నన. 6 నిలువు, వాహనము, ముందు వెనుకలే మిగిలింది. వాహనము అనే పదంలో ముందు లెటరు లాస్ట్ అక్షరము అంటే వాము, వాము అని వస్తుంది. 7 నిలువు, ఈ పిట్ట, ఈ పిట్ట అరుపు అశుభం అంటారు, తీతువు పిట్ట, తీతువు. 9 అడ్డము, ముఖ్యమైనది, కొందరు నిశ్చితార్థాన్ని కూడా ఇలా అంటారు, ప్రధానము అని. ప్రధానము. 11 అడ్డము, ఆద్యంతాలు మాత్రమే, తినొద్దురా. ఆద్యంతాలు అంటే మొదటి అక్షరము చివరి అక్షరము. తిరా, తిరా అని వస్తుంది. తిరా. తిరా అని. 12 అడ్డము, గోవు అంటే ఆవు. 12 నిలువు, రూపము, ఆకారము. ఆకారము. 13 అడ్డము, అగ్నిదేవుడు, అనలుడు. అనలుడు. 13 నిలువు, పార్వతి, అగజ. 15 అడ్డము, ఆభరణం, నగ. 15 నిలువు, ఆకాశము అంటే నభము అని. నభము.
14 నిలువు. గానము చేయు తలకిందులుగా అంటే క్రింది నుంచి పైకి రాయాలి. పాడు అని పాడు. 16 అడ్డము. గోదాదేవి రచించిన తిరుప్పావై భక్తి గీతాల చరణం. పాసురము. పాసురము పాశురాలు అని. 18 అడ్డము. విభజన. విభజనలో దేవసేవ అంటే భజన అని భజన. 20 అడ్డము. అటు నుంచి లభిస్తున్న మోక్షం అంటే ముక్తి. ఇటు నుంచి రాయాలి, రివర్స్గా రాయాలి. ముక్తి. నెక్స్ట్ 9 నిలువు. ప్రతిజ్ఞ అంటే ప్రతిన అని ప్రతిన. 12 నిలువు ఆకారము. రూపము అంటే ఆకారము. 13 నిలువు. పార్వతి అంటే అగజ. నెక్స్ట్ 19 నిలువు. 19 నిలువు. రాజు. నలుపారడు సరిచేయండి. నరపాలుడు అని వస్తుంది. నరపాలుడు. నరపాలుడు. 23 అడ్డము. స్త్రీ. స్త్రీ అంటే ఇక్కడ రమణి. రమణి. 24 నిలువు. బుద్ధి అంటే మతి. 26 అడ్డము. జటాయువు సోదరుడు. సంపాతి. సంపాతి. 25 నిలువు. గడన అంటే సంపాదన. సంపాదన. 27 అడ్డము. పాలే అన్ని అంటే ఇక్కడ ఉన్న 3 గడులు పా అనే అక్షరం వస్తుంది 3 సార్లు. 27 నిలువు. శకునికి ఇష్టమైనది. పాచిక. 31 అడ్డము. తప్పిపోయిన వ్యక్తి గురించి పత్రికలలో వేయించేది. ప్రకటన. ప్రకటన. 29 నిలువు. హనుమంతుడి ఆయుధం. గద. 30 అడ్డము. ఒక గడ్డకూర. ముందు పెట్టుకున్న మన్మధుడు. మన్మధుడు అంటే కందర్పుడు అని. కందర్పుడులో కందగడ్డ కూర కూడా ఉంది కదా, కందర్పుడు. కందర్పుడు. 28 అడ్డము. జలగత ప్రాణి. రక్త పిపాసి. జలగ. జలగ. 22 నిలువు. ఒంటె అంటే క్రమేలకం అని. ఒంటె అంటే క్రమేలకం. 21 అడ్డము. మొసలి. మొసలి అంటే నక్రము. నక్రము. 17 నిలువు. ముత్యపు చిప్ప. ఇందాక చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ముత్యపు చిప్ప అంటే శుక్తి. శుక్తి అని. మిల్క్ సాయిది. శుక్తి. అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్. ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన 779 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.